ఓం శాంతి. బ్రహ్మబాబా జీవిత చరిత్ర కంటిన్యూ చేస్తున్నాం. ఈ విధంగా మమ్మ కోర్టులో ఫైట్ చేశారనేది చూసాను. एक और परीक्षा। कराची में साधु टी.एल. वासवानी के कन्याओं के लिए मीरा स्कूल खोल रखा था और वे सत्संग भी करते थे। एक दिन बाबा ने हम बच्चों को कहा, आप जाकर साधु वासवानी जी को ईश्वरीय संदेश देकर ज्ञान वार्तालाप कर जाओ। उन दोनों को मालूम हुआ था साधु वासवानी जी ओम मंडली के विरुद्ध पिकेटिंग करने के बाद सोच रहे हैं। अतः बाबा ने हमें कहा, वासवानी जी को कहना कि हम पहले आप स्वयं ओम मंडली को अच्छी तरह देखिए, वहां आने वाली सत्संगियों को अनुभव पूछेंगे और यूं ही सुनी सुनाई बातों पर कोई निर्णय की नहीं कीजिए। तो ఒక రోజు కరాచీలో సాధు టి.ఎల్. వాస్వాని ఏం చేశారు? కన్యలందరికీ ఒక స్కూల్ ఓపెన్ చేశారు. సత్సంగాన్ని చేసేవారు. ఒకరోజు బాబా చెప్పారు, నువ్వు తన దగ్గరికి వెళ్ళేసి ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వు. ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో, జ్ఞానాన్ని మీరు తెలుసుకోండి అనేది సందేశాన్ని ఇవ్వు అని. తను ఇంతకు ముందు ఓం మండలికి ఫైట్ ఆపోజిట్ గా పికెటింగ్ కూడా చేశారు. మరి వారికెళ్ళి ఈ జ్ఞానామృతం ఎలా ఇవ్వాలి అనేది ఆలోచించారు. हम कुछ के बहने इकट्ठे होकर उसके पास गई। ईश्वरीय संदेश का एक ग्रामाफोन रिकॉर्ड भी साथ ले गया। తర్వాత కొంతమంది మమ్మతో సోదరి సోదరులు అక్కడికి వెళ్లారు. ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడానికి ఒక గ్రామాఫోన్ కూడా వాళ్ళతో తీసుకెళ్లారు. हम लोगों ने उसका ज्ञान वार्तालाप हुआ। हमने उन्हें अपना अनुभव की सुनाया, यह बताया परमपिता परमात्मा हमें ज्ञान दे रहा है। సో వారందరికీ వినిపించడం జరిగింది. ఇది కూడా చెప్పారు, పరంపిత పరమాత్మ ప్రతి ఒక్కరికి ఏ సందేశాన్ని ఇస్తున్నారు అనేది. ఈ ఈశ్వరీయ జ్ఞానం ద్వారా మేము ఏం ప్రాప్తి చేసుకుంటున్నాం అనేది కూడా వారికి చెప్పడం జరిగింది. ఇది వినగానే వాస్వాని జీ గారు ఎంతో సంతోషపడ్డారు. మేము ఓం మండలికి యాంటీగా వెళ్ళామే, కానీ ఇక్కడ మేము వినేది చాలా విచిత్రంగా మరియు సుందరంగా ఉంది. మేము తప్పకుండా వస్తాం అక్కడికి అని చెప్పండి దాదాకి అని చెప్పారు. वे कहने लगे, अच्छा मैं आपके साथ ही चलता हूँ। वे हम साथी सी कार में बैठकर चलने लगे। जो ही वार करे बैठे तो ही कार चारों उसका सत्संग में आने वाले तदा प्रशंस नर नारी घोर डालकर खड़े हो गए। మరి ఈ విధంగా వారు వెంటనే మమ్మ అన్నారు, మీరు మాతో రండి, మేము వెంటనే మిమ్మల్ని, మీరు వచ్చే వరకు నేను మిమ్మల్ని మాతో తీసుకెళ్తాను అని. సో వెంటనే వారు కార్ ఎక్కారు. మమ్మ కూడా ఎక్కడం జరిగింది. साधु वासनी कहा कि डरिए नहीं, मैं 1 घंटे में वापिस लौट आऊंगा। परंतु उन लोगों ने यह झूठा डर था कि यदि वे वहां चले गए उन पर ओम मंडली का ऐसे प्रभाव पड़ गया, वही हो गया, हम सबको क्या होगा। సో వీరు కార్ ఎక్కగానే అక్కడున్న కన్యలందరూ వెంటనే లేసేసి నిల్చుండిపోయి అలాగే చూస్తున్నారు. వాళ్ళ దగ్గర భయం ఏంటంటే, వీరు ఓం మండలికి వెళ్లారంటే ఓం మండలి పైన ఏదైతే ఫైట్ అయిందో ఈ సన్యాసులు అందరి మీద కూడా ఫైట్ అవుతుంది, మా ప్రతి కూడా అదే అని వారికి భయం వేసింది. వెంటనే వారందరూ అక్కడ ఉన్న వారు వాసవి జీ గారిని అసలు వెళ్ళడానికి వాళ్ళు అనుమతించలేదు. आखिर वासवी जी कार से उतर गए और बोला, दादा को मिलना बहुत ही मन है, परंतु अभी नहीं चल सकूंगा, फिर कभी आएगा। సో వెంటనే వారు కార్ దిగిపోయారు. మాకు దాదాని కలవడానికి చాలా మనసు ఉంది, కాకపోతే ఇంకొకసారి ఎప్పుడైనా వస్తాము అని. సో ఈ విధంగా సాధు వాసనితో ఇంకేం ఎక్స్పీరియన్స్ ఉంది అనేది మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓకే.